ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను పూర్తిగా చెప్పు చేతుల్లో పెట్టుకుంది. ప్రతిపక్ష పార్టీలపై బీజేపీకి అనుకూలంగా లేని పార్టీలపైకి ఉసిగొలిపి అక్రమ అరెస్టులు చేస్తున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా అంబర్పేట్లోని అలీకేఫ్ కూడలిలోని పూలే విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మోడీ మరియు ఈడీలు ఈ అక్రమ అరెస్టులు ఆపాలంటూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఎప్పటికీ శాశ్వతం కాదని, వారు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అరెస్టులను ఖండించండి. అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను వర్ధిల్లాలి. 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 జై తెలంగాణ. ఐటీ, సిబిఐ, ఈడీ అన్ని సంస్థలను కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో, ఎవరైతే బీజేపీకి అగెనెస్ట్గా మాట్లాడతారో వాళ్ళందరి మీద ఈడీ సోదాలు, ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు, తర్వాత సిబిఐ రేడ్లు జరగడం చూశాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హిమంత్ బిశ్వ శర్మ శారదా కుంభకోణంలో అక్యూజ్డ్గా ఉండి ఆయనను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆయన మీద ఈడీ సోదాలు, సిబిఐ సోదాలు జరిగిన తర్వాత అతను బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాచింగ్ నిర్మా పౌడర్ అయిపోయింది. ఆయన మీద ఉన్న కేసులన్నీ పోయినాయి. ఆయనకి ఏకంగా సీఎం పదవే కట్టబెట్టింది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం రమేష్ గారు, ఆ తర్వాత సుజనా చౌదరి గారు, వాళ్ళు 3,000-4,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు రుణం ఉన్న తర్వాత వాళ్ళ ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరిగినాయి, ఈడీ రేట్స్ జరిగినాయి, ఆ తర్వాత సిబిఐ సోదాలు కూడా జరిగినాయి. వాళ్ళు ఒకసారి 2020లో బీజేపీలో చేరిన తర్వాత ఈ రోజు వరకు మనం చూసినాం వాళ్ళ కేసులన్నీ క్లోజ్ అయినాయి. వాళ్ళ మీద రేడ్లు లేవు, వాళ్ళ మీద ఛార్జ్షీట్ లేవు, వాళ్ళని బ్యాంకులు అప్పులు కట్టమని కూడా అడగడం లేదు. అటువంటి కక్షపూరిత ధోరణితోటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా నాశనం చేసి వాళ్ళే ఓన్లీ నరేంద్ర మోడీ గారే దేశాన్ని ఏలాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు మీరు జీవితాంతం ప్రధానమంత్రిగా ఉండలేరు. ఏ ఒక్కరైనా కూడా ప్రతిపక్ష పార్టీలన్నిటినీ గౌరవిస్తేనే ఈ దేశం ప్రజాస్వామ్యం బతుకుతుంది. కానీ రాజకీయం కక్షతోటి ఈడీలు, ఐటీలు, తర్వాత పిఎంఎల్ఏలు వీటి వలన మీరు దారికి తెచ్చుకుంటా అంటే ప్రజలు వ్యతిరేకిస్తారు. మీరు ఎప్పుడు ఏదో ఒక రోజు మీరు కూడా ప్రధానమంత్రి దిగిపోవాల్సి వస్తుంది. ఆ రోజు ఇవన్నీ కూడా మీరు రియలైజ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న ఒక 400 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఒక్క మహిళను అరెస్ట్ చేయడానికి 400 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఒక మహిళను రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రి 1 గంటకు ఢిల్లీకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందా? మన కవిత గారు ఇప్పటి వరకు ఢిల్లీ ఈడీ ఆఫీస్లో 5-6 సార్లు ఆమె హాజరైంది, విచారణ చేసింది. ఆమెకు టెలిఫోన్లు లేవు అని అంటే సెల్ ఫోన్లు లేవు అని అంటే సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా కోఆపరేటివ్గా ఇన్ని రోజులు ఉండేది. సడన్గా ఎలక్షన్ కోడ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఒకరోజు ఎలక్షన్ కోడ్ కన్నా ముందు అరెస్ట్ చేయడం అని అంటే ఇది రాజకీయ కక్ష, వాళ్ళ అవినీతి ధోరణితోటి చేసిన నేను భావిస్తున్నాను. మా అంబర్పేట ప్రజలందరూ కూడా ఇది నిరసన తెలుపుతున్నారు. కవిత రేపు ప్రొద్దునకి విచారణలో ఆమె టోటల్గా
నీట్గా ఆ కేసులకు వెళ్ళి కూడా బయటకు వస్తుంది. మేము ఆశాభావంతో ఉన్నాము. ఈరోజు మా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ వచ్చినందుకు కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఖండిస్తాము. ఇవాళ అన్యాయంగా అనడానికి కారణము ఇవాళ ఈడీ రాజ్యబద్ధంగా ఇది తీసుకోండి అన్నమాట. ఇది అన్యాయంగా అనడానికి కారణము ఈడీ రాజ్యాంగబద్ధంగా కాకుండా మోడీ గారు చెప్పినట్టు చేయడం అనే దానికి అన్యాయం అంటా ఉన్నాము. అక్కడ కవిత గారు నిజంగా తప్పు చేస్తే యాక్షన్ లా ఉన్నది తీసుకోండి, మేము ఎవరు అడ్డం రాదు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైతే మెయిన్ రీజన్ ఉందో వీరిని ఇప్పుడు ఇవాళ పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేసినారు. పిఎంఎల్ఏ యాక్ట్ కిందికి పర్వ్యూ క్లాస్ 3 కిందికి వస్తుంది అనేది ఇంకా డిఫైన్ కావాలా. మెయిన్ ఎవరైతే సీఎం, ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిందిగా ఢిల్లీ రాష్ట్రానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ మ్యాటరు పిఎంఎల్ కింద వచ్చిందనేది వారి వాదన. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ పిఎంఎల్ఏ కింద వచ్చిన వాదన ఉందో అక్కడ కేజ్రీవాల్ గారికి బెయిల్ ఇచ్చినాడు అంటే అది ఇంకా డిఫైన్ కాలే అది నిజంగా ట్రాన్సాక్షన్ అనేది క్లాస్ 3 కిందకి వస్తుందో. ఆ ట్రాన్సాక్షన్ కానీ ఏదో విట్నెస్ కింద ఉన్న ఏదో విట్నెస్ అనేసి అభియోగం పైన ఉన్న మహిళని, అంతేకాకుండా ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి మహిళా అధ్యక్షురాలైన కవిత గారిని, ఒక అందరికీ ప్రియమైన లీడర్ కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే అది ప్యూర్లీ రాజ్యాంగబద్ధమైన కక్షకు సాధింపు. ఎందుకంటే ఇంతకుముందు ఈ వినికిడి చాలా ఉంది. మోదీ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి ప్రేమగా కలుపుకున్నప్పుడు రేవంత్ గారితో అన్నారట, ఈసారి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కవిత ఢిల్లీలో ఉంటుంది. ఆ బేసిస్ పైన ఇవాళ ఈడీ నిన్న రావడము, అన్యాయంగా అరెస్ట్ చేయడం అయింది. కనుక మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈడీ నిజంగా జెన్యున్గా వారి ఏదో ఇండిపెండెంట్ ఎంటిటీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో అది నిజంగా దాని స్టిక్ ఆన్ అయ్యి వాళ్ళ మోదీ గారి పైన ఈడీ కేసు పెట్టేది ఉంది. వారు అదానికి అనుకూలంగా తీసుకొచ్చిన అన్ని పాలసీస్ అబ్జర్వ్ చేస్తే ఏది కోల్ మైన్స్లోనే కానివ్వండి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి 10% కంపల్సరీ బయట నుండి కోల్ 25,000 చొప్పున కొనాలనే నిబంధన పెట్టడం. ఎప్పుడైతే భారతదేశంలో ఖాళీ 5-6 టన్కు దొరికేటప్పుడు 25,000 టన్కు కొనాలి నిబంధన పెట్టడము. ప్రతి ఇవాళ ఎలక్ట్రిసిటీ సప్లైలో మీటర్లకు ప్రైస్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రతి నెలలో ఒక క్లాజ్ పెట్టడం. ఇవన్నీ అదాని గారికి వారి అనుకూలమైన కార్పొరేట్ సెక్టర్కి అనుకూలంగా తీసుకొచ్చిన స్కీమ్లు అవి ఏవైతే ఇవి పిఎంఎల్ఏ కిందకి వస్తాయి స్ట్రిక్ట్గా. మరి వారి మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? కనుక స్ట్రిక్ట్గా మేము వార్న్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని. మీరు ఎంతో కాలం ఈ నడవదని మేము భావిస్తా ఉన్నాం. ఇంకొకటి, రాజాసింగ్ గారు అసహ్యంగా ఏదో పేలారు. కవితనే కాదు, అన్నని అరెస్ట్ చేస్తారు, తండ్రిని అరెస్ట్ చేస్తారు. అసలు నన్నే అరెస్ట్ చేసారు కదా, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? అసలు రాజాసింగ్ గారు హ్యాబిచువల్ అఫెండరు. వారికి 100 పైన కేసులు ఉన్నాయి జనాలను రెచ్చగొట్టే దాంట్లో. వారికి మా కవిత గారితో కంపేర్ చేశారు. ఎంత హాస్యాస్పదం! దీంతో తెలిసిపోతూ ఉంది. ఎప్పుడైతే ముగ్గురిని అరెస్ట్ చేస్తూ ఉన్నారో బీజేపీ ఇది వారి అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. వారికి అయితే పవర్స్ ఉన్నాయి, అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దీన్ని మాత్రం మేము తీవ్రంగా తీసుకొని మళ్ళీ ఇంకో ఉద్యమానికి మాత్రం మేము రెడీ అవుతామనేది హెచ్చరిస్తున్నాము. మేమందరం మహిళలము పెద్ద ఎత్తున ఈరోజు ఖండన కార్యక్రమం తీసుకొని ఖండిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, కవిత గారు ఇంత ముందు కూడా విచారణకు తను సిద్ధమని, ఏ దానికైనా తను సిద్ధమని అంత చక్కగా చెప్పినప్పటికీ ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా మరి వచ్చి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ విషయము అవుతుంది. 19th రోజు కూడా మరి ఉన్నది కేసు. అది ఏది చూడకుండా మరి డైరెక్ట్గా వచ్చి మరి సోదాలు జరిపి అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు. అది మేమందరం కూడా ఖండిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఈరోజు మన బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఒక చిన్న అధికారం కోల్పోయిందనేసి ఇంతమంది ఇంత కుట్రలు పన్ని మనల్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. అలాంటిది ఏది కూడా జరగదు. ప్రజలమందరం కూడా బీఆర్ఎస్కి సహకారంగా ఉన్నాము. తప్పకుండా ప్రజలు కూడా అందరూ సహకారము ఉండి మరి రాబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కలిసి బుద్ధి చెప్తారు. తప్పకుండా మా వైపే ఉంటారని మేము ఆశిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎంత జరిగింది. ఒక్కసారి మేము అది అన్నప్పటికీ అభివృద్ధి గురించి మాట్లాడకుండా జస్ట్ వాళ్ళు మరి ప్రత్యర్థుల పైన ఎలా కక్ష తీసుకోవాలి, వాళ్ళని ఎలా జైల్లోకి పంపించాలి, ఎలా మరి పార్టీ లబ్ధి పొందాలి, వాళ్ళని జైళ్ళని పంపించాలని ఆలోచిస్తున్నారు. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళా శక్తి అంతా కూడా ఒకటైతే మరి ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు. కాబట్టి మరి రాబోయే రోజులలో తప్పకుండా కవితక్క గారు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారు అని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మేమందరం కూడా కవితకు మద్దతుగా తెలుపుతాం. ఒక మహిళను చూడకుండా
ఈవినింగ్ పూట 5:30కు ఇవ్వడము ఈడీగా అని చెప్పి వెంటనే అరెస్ట్ చేసి తీసుకుపోవడము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళ అయ్యుండి ఇక్కడున్న మహిళలను కూడా అందరము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి మన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు మరియు సుధాకర్ రెడ్డి గారు, పద్మావతి డిపి రెడ్డి గారు మరియు లావణ్య గారు అందరం కలిసి తీవ్రంగా ఈ నిరసన గావిస్తున్నాము. ఒక మహిళను చూడకుండా ఈరోజు ఎంతమంది బీజేపీలో జాయిన్ అయితే వాళ్ళకి అన్ని కేసులు అయిపోతాయి, అన్నీ మాఫ్ అయిపోతున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా అదే పనిగా ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పనిగట్టుగా పట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మల్కాజ్గిరిలో మోడీ గారు రోడ్ షో, ఇక్కడ కవిత ఒక మహిళ అక్కను కవితక్కను ఈరోజు అవి అరెస్ట్ చేశారు. ఈ విధమైన కుట్ర జరగడం ఎందుకంటే ఇది ఏమైనా రాజకీయ కుట్ర. రాబోయే ఎలక్షన్స్లో ఏదంటే సానుభూతి తెలిపి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఓట్స్ రావాలని ఈరోజు మోడీ గారు దాని కుట్ర పండి అక్కడ ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం, ఈవిడని ఢిల్లీకి పంపడం, ఈ విధమైన కుట్ర చేసి సానుభూతితో ఈరోజు ఓట్స్ రావాలని ఈరోజు వాళ్ళ కుట్ర పని ఈరోజు కవితక్కను అరెస్ట్ చేయడం అన్యాయంగా ఉంది. ఒక మహిళగా నేను ఒక కార్పొరేటర్గా ఇక్కడ మహిళ అందరి తరఫున కూడా తప్పకుండా అక్కను బయటకు వస్తారు. మేము తప్పకుండా అంబర్పేట నుంచి కూడా అందరం కూడా మంచి స్పందనతో ఈరోజు నిరసన చేయడం జరిగింది. బయటికి వస్తారు. మేము ఎప్పుడు కవితక్క వెంబడి ఉంటాం. జై కవితక్క, జై తెలంగాణ.